వచ్చిన యోసేపు గారు పేదవాడు అయిపోయిన తర్వాత చాలా ఇప్పుడు ఆయన కానుక ఇవ్వడానికి కూడా ఒక పావురాన్ని ఇచ్చినాడంట. పావురం అంటే చీప్‌గా దొరుకుతదా? ఏమైనా డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చా? ఆ రోజుల్లో బలి అర్పించడానికంటే ఎద్దును లేకపోతే కోడను అర్పించేవాళ్ళు. ఎవరు? బాగా ఉన్నవాళ్ళు గదా! ఇప్పుడు యోసేపు గారికి వచ్చేసరికి ఎట్లుంది పరిస్థితి? ఒక చిన్న పావురం గదా! అంటే అంత పేద స్థితికి ఎవరొచ్చినారు? యోసేపు. ఆ యోసేపుకి భార్యగా ఎవరున్నారిప్పుడు? మరియమ్మ గారు. ఇప్పుడు మనము పెళ్లి సంబంధాలు చూసుకున్నాం అనుకోండి. పెళ్లి సంబంధాల్లో ఎట్లుంటది పరిస్థితి? ఉన్నోళ్ళని చేసుకుంటామా? పేదోళ్ళైనా పర్వాలేదు చేసుకుంటారా ఎవరైనా? కొంచెం ఏం చేస్తారు? ఆలోచిస్తారు గదా! పేదవాళ్ళంటే మరి అన్ని దాంట్లకి ఓర్చుకోవాలా? ఫుడ్ తక్కువుంటది. ఇల్లు గూడా చాలా ఏం బావుండదు. వస్త్రాలు గూడా ఏం బావుండదు. ఏం చేస్తాం? మన అడుగు వెనకాలే ఉంటది గానీ ముందర ఉండదు గదా! ఇప్పుడు పేదవాడిని పెళ్లి చేసుకోవడానికి ఎవరొచ్చినారు? మరియమ్మ గారు. అయితే దేవుని ప్రణాళిక ఉంది వాళ్ళ మీద. మరియమ్మ గారు ముందడుగు వేసినారనమాట.